ఇలా ఎలా చేయగలవు నువ్వు? హౌ కెన్ యూ డూ దిస్? హాయ్, హౌ ఆర్ యు? నేను బాగున్నాను, మీరెలా ఉన్నారు? ఓకే బాయ్. ఓకే. నువ్వు కేవలం నా తనివి, అర్థమైందా? అంటే కేవలం నా తనివి. నేను కేవలం అభికే సొంతం. ముందే చెప్పాను నీకు, ఎన్నిసార్లు చెప్పాలి? చూడు, నా పరిస్థితి అర్థం చేసుకోవడానికి ట్రై చేయి, అలాగే నన్ను ఫాలో చేయడం మానే. నేను చెప్పేది అర్థమైందా నీకు? ఏం అర్థం కావాలి నాకు? నీ కడుపులో పెరుగుతున్న బిడ్డ నాది, కానీ దానికి తండ్రిని అభించేస్తున్నావనా? నేను నిన్ను ప్రేమిస్తున్నాను, కానీ నువ్వు మాత్రం అభిని పెళ్లి చేసుకుంటావు. ఎందుకు? ఇది అర్థం చేసుకోవాలా? నీకు తెలుసా నేను నీ పేరెంట్స్ని ఇక్కడికి ఎందుకు పిలిపించాను? ఎందుకంటే నీకు కొంచెమైనా బుద్ధి చెప్తారేమోనని. కానీ లేదు, నువ్వు వాళ్ళ మీద ఏం మాయ ప్రయోగించావో తెలియదు, వాళ్ళు కూడా నీ వైపే మాట్లాడుతున్నారు. హాయ్, హౌ ఆర్ యు? చాలా బాగుంది. నువ్వు అందరికీ చెప్పాల్సి ఉంటుంది. చూడు, నీ కడుపులో పెరుగుతున్న ఈ బిడ్డ అభి బిడ్డ కాదు, నా బిడ్డని. లేకపోతే అభిని పెళ్లి చేసుకోవాలని నువ్వు కనే నీ కల కలగానే ఉండిపోతుంది. ఓ మై గాడ్, నేనేంటి ఇలా ఇరుక్కున్నాను? నేను నిఖిల్కి చెప్పలేకపోతున్నాను, అలాగే ఎవరికి చెప్పలేకపోతున్నాను. ఇప్పుడు నేనేం చేయాలి? ఒక నిమిషం. మీరందరూ ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా సరే ఈ ఫంక్షన్ లో అందరికంటే బెస్ట్ పర్ఫార్మెన్స్ నాది, ఇంకా ప్రవీణ్ది కదా? ప్రవీణ్ కదా? బెస్ట్ పర్ఫార్మెన్స్. నువ్వు చాలా మంచి పని చేస్తున్నావు. చూడు, నువ్వే స్వయంగా డాన్స్ చేసావు, స్వయంగా జడ్జి కూడా అయిపోయావు. అలాగే స్వయంగా నీ పర్ఫార్మెన్స్ అందరికంటే బెస్ట్ పర్ఫార్మెన్స్ అని రిజల్ట్ కూడా ఇచ్చేసావు. కోసమ్మా, నీకు తెలుసు కదా నీ కూతురికి ఎంత టాలెంట్ ఉందో. అదే కాకుండా నా సంగీత్ లో నేనే కంటెస్టెంట్ ని, నేనే జడ్జ్ ని, యునో. ఇంకో విషయం, మీ అందరి డాన్స్ పర్వాలేదు, ఐ మీన్ కాస్త బోరింగ్ కదా? బోరింగ్? అలాగా? అందుకేనా వీళ్ళ డాన్స్ లకు అందరూ చప్పట్లు కొట్టి విజిల్స్ వేశారు? మాది కాదు, మీది ఇంకా వదిన గారిది చాలా చక్కగా ఉంది. చాలా బాగా చేశారు. లేదు, డాన్స్ అంటే మీది ఇంకా మీ కాఫ్ సిరప్ ది. నెమ్మదిగానమ్మా, నెమ్మదిగా. అర్థమైంది. నువ్వు దగ్గడం మానేయి. అరే, నువ్వు కూడా చాలా బాగా డాన్స్ చేసావు. ఇప్పుడు సంతోషమేనా? ఇప్పుడు తనకి దగ్గు రాదు చూడండి. అయితే ఇదన్నమాట. నేను అనుకున్నాను తనకు కూడా కాఫ్ సిరప్ కావాలేమోనని. లేదమ్మగారు, నాకు అసలు డాన్స్ చేయడమే సరిగ్గా రాదు. కానీ మీ అందరికి బాగా నచ్చింది కదా, సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.